ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజిస్తే మీకు పుణ్యఫలం లభిస్తుంది? పూజలు అందరూ చేస్తారు, కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటి అన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఏ దేవునికి ఏ వారం ప్రీతికరం? ఈ విషయాలలో పలువురికి రకరకాల అనుమానాలు, తికమక ఉంటుంది. అయితే శాస్త్రంలో ఏ రోజు ఏ దేవునికి పూజిస్తే మంచిదో పలు సందర్భాల్లో వివరించింది. వారంలో 7 రోజులు ఉంటాయి కదా, ఇందులో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల మంచి పుణ్యఫలం లభిస్తుంది. శివపురాణంలో 14వ అధ్యాయంలో దేవతల ప్రీతి కోసం 5 రకాలైన పూజల గురించి పేర్కొంది. లతోజపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవి 5 విధాలు. నిజానికి శాస్త్రాల్లో ఈ పూజలకు సంబంధించి కూడా వివరించారు. మరి ఆ పూజలేంటో, ఎలా చేస్తారో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సోమవారం చంద్రునికి సంబంధించిన వారం సోమవారం. అందుకే శివునికి ఎంతో ప్రీతికరం. దీనికి సోముడు అంటే శివునికి సంబంధించిన లేదా ప్రీతికరమైన రోజు అని అర్థం. అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రీతికరం. సోమవారం శివుడికి మారేడు బిల్వ పత్రాలతో పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈరోజు సంపద కోసం అయితే శివ లేదంటే లక్ష్మి ఆరాధన చెయ్యాలి. అభిషేకం, కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా విష్ణు లేదా వైష్ణవ సాంప్రదాయం పాటించేవారు వెంకటేశ్వరుడికి అభిషేకం, పుష్పార్చన చేస్తే విశేష ఫలితం వస్తుంది. ఈరోజు పండితులకు లేదా బ్రాహ్మణులకు నెయ్యితో వండిన పదార్థాలను ఇస్తే మంచి జరుగుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారాలు ఉపవాసం ఉంటారు. సోమవారం నాడు శివుడిని ఆరాధించే ముందు తెల్లవారుజామున స్నానం చేసి తెల్లని లేదా లేత రంగు దుస్తులు ధరించి పూజించండి. శివ పూజ కోసం గంగాజలం, పాలతో శివలింగానికి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అని జపిస్తూ శివలింగానికి గంధం, తెల్లటి పువ్వులు, బిల్వపత్ర ఆకులను సమర్పించండి. శివునికి తెల్ల రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి సోమవారం తెల్లని దుస్తులు ధరించండి. మంగళవారం ఆంజనేయ స్వామికి, దుర్గాదేవికి మంగళవారం ప్రీతికరమైన రోజు. వీరిద్దరిని మంగళవారం పూజిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం మంగళవారం నాడు కాళీమాతను పూజించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులు లేదా వడమాలను మంగళవారం వేసి పూజిస్తే భయాలు, రోగాలు పోతాయని, అలాగే అనుకున్న పనులు నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెడితే మంచిది. ఆంజనేయుడు భక్తుల జీవితంలో ఆటంకాలు, భయాలను తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే మంగళవారం రోజున భక్తులు ధైర్యానికి చిహ్నమైన హనుమంతుడిని పూజిస్తారు. మంగళవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించిన తరువాత హనుమాన్ చాలీసాను జపించండి. మీరు హనుమాన్ చాలీసాను జపించేటప్పుడు ఎరుపు, నారింజ పువ్వులను సమర్పించి దీపం వెలిగించండి. బుధవారం వినాయకుడికి, అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం. అదేవిధంగా విష్ణుమూర్తికి ఆరాధనీయమైన రోజు. అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు ఎర్రటి మందారాలు, గరిక, తెల్ల జిల్లేడు పువ్వులతో బుధవారం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. పెరుగు అన్నాన్ని బుధవారం విష్ణుదేవునికి నివేదించి పూజ చేస్తే కుమారులు, మిత్రులు, భార్యకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. వినాయకుడు భక్తుల జీవితంలో ప్రతికూలతను, అడ్డంకులను తొలగించేవాడు అని కూడా పండితులు చెబుతారు.
ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గణేశుడిని పూజించడంతో పాటు శ్రీకృష్ణుడి అవతారంగా భావించే విఠ్ఠలను కూడా ప్రజలు పూజిస్తారు. బుధవారం నాడు వినాయకుడిని పూజించేటప్పుడు గరిక, ఎర్రటి పువ్వులు, తెల్లని పటిక పువ్వులు, అరటిపండు, మోదక, మిఠాయిలను సమర్పించి ప్రసన్నం చేసుకోవచ్చును. గణేశుడిని ప్రార్థిస్తూ ఓం గం గణపతియే నమః అని జపించండి. గురువారం వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, సాయిబాబాను గురువారం పూజించడం శ్రేయస్కరం. ఆయుష్ను, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్ట దైవానికి గురువారం పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. అలాగే వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం శుభకరం. అలాగే పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజును బృహస్పతి పాలించడని శాస్త్రం చెబుతుంది. గురువారం రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల దాంపత్యంలో శాంతి, సంతోషం లభిస్తాయని, కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. విష్ణువు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోధులో దీపం వెలిగించడం మంచిది. ఈ దేవతలకు నెయ్యి, పాలు, పసుపు పువ్వులు, బెల్లం సమర్పించండి. విష్ణువు, బృహస్పతి ఎక్కువగా పసుపు బట్టలు ధరిస్తారు కాబట్టి మీరు ఒకే రంగు దుస్తులు ధరించవచ్చు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని దుస్తులు ధరించవద్దు. శుక్రవారం లక్ష్మీదేవికి అమ్మవార్లు అంటే దుర్గా, కాళి, లలిత, కామాక్షి, మీనాక్షి వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. శుక్రవారం శుక్రుడికి అంకితం. అదేవిధంగా తులసి పూజ, గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఇష్ట దైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఎరుపు రంగు, తెలుపు రంగు పూలు సమర్పించాలి. ఈరోజు పూజానంతరం వేద పండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహుకరించడం చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉండి ముక్కోటి దేవతలను ఆరాధించడం వల్ల వారి జీవితంలో ఐశ్వర్యం, సానుకూలత, శ్రేయస్సు, సంతృప్తి లభిస్తాయని పండితులు అంటున్నారు. శుక్రవారం రోజున దేవతలను పూజించే ముందు భక్తులు తెల్లవారుజామున స్నానం చేసి అమ్మవారికి తెల్లటి పువ్వులు సమర్పించి పూజలు చేయాలి. ఈ దేవతలకు బెల్లం, నెయ్యి, పాల ఉత్పత్తులు సమర్పించడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా తయారు చేసిన ఆహారం తప్ప మరేమీ తినకూడదు. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఈ రోజున మీరు తెలుపు, లేత రంగు దుస్తులు ధరిస్తే మంచిది. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం. అదేవిధంగా ఆంజనేయ స్వామి, శని దేవతల ఆరాధన ఉత్తమం. శని దేవునికి అంకితమైన రోజు శనివారం. కుదిరితే ఆంజనేయ స్వామి శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన చాలా మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు శనివారం నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శనిదేవుడు మన చర్యలకు తగిన ప్రతిఫలం ఇస్తాడని, లేదంటే శిక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష్యాన్ని విశ్వసించేవారు ఎక్కువగా శనివారం పూజలు చేస్తారు. ఈ రోజున భక్తులు శని భగవంతుని దర్శనం పొందుతారు. ఈ రోజున శనిని ఆరాధించడం వల్ల సంతోషం, ఐశ్వర్యం, అదృష్టం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. పేదలకు అన్నదానం చేసి ఆపదలో ఉన్నవారికి శని అనుగ్రహం పొందేందుకు సహాయం చెయ్యండి. మీకు త్వరలో మంచి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఈరోజు శని దేవునికి నల్ల ఆవాలు, నల్ల నువ్వులు, ధూపం, దీపం, నువ్వుల నూనె,
పంచామృతం పువ్వులు సమర్పించండి. నలుపు శనికి ఉత్తమమైన ఇష్టమైన రంగు అని చెబుతారు. కాబట్టి ఈ రోజున నల్లని దుస్తులు ధరించడం శుభప్రదం. ఆదివారం. ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం. ఈరోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈరోజు సూర్య దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది. హిందూ పురాణాలలో సూర్య భగవానుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్య భగవానుడు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఆయుష్, ఆరోగ్యం, శ్రేయస్సును ఇస్తాడు. అలాగే తన భక్తులకు మంచి సానుకూలత, చర్మ వ్యాధులు లేకపోవడం లేదా శీఘ్ర స్వస్థతతో అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడికి తెల్లటి ధాన్యము సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆదివారం పండితులను సత్కరించడం, ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల కంటి రోగాలు, దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధించే ముందు ఇంటిని శుభ్రం చేయండి. మీరు కూడా ఉదయాన్నే స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఆర్ఘ్యం సమర్పించాలి. మీరు సూర్య భగవానుడిని పూజించేటప్పుడు మీ నుదుటిపై కుంకుమతో కలిపిన గంధాన్ని పెట్టుకోండి. ఆదివారం రోజున ఉపవాసం ఉండి సూర్యుడిని ఆరాధిస్తే మంచిది. సూర్యుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని చెబుతారు. సూర్యునికి ఎర్రటి పువ్వులు సమర్పించడం చాలా మంచిది. ఈ విధంగా మీకు నచ్చిన రోజున మీ ఇష్ట దైవాన్ని పూజిస్తే మీకు సకల సంపదలతో పాటు మంచి పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.